పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి వచ్చినాం, పెద్దగా అయినరు, పెళ్ళిళ్ళు కూడా చేసినాం, అప్పులు ఉన్నాయి. మరి ఎట్లా బతకాలి మేము? ఇట్లా అయితే చాలా కష్టము మాకు. మమ్మల్ని గుర్తించాలి, గవర్నమెంటు మమ్మల్ని గుర్తించాలి. ఏదో మారుమూలలో తొక్కి పడేసినట్టు కాదు. మారుమూలలో ఏదో పల్లెలో లేము, మేము సిటీలో ఉన్నాం, హైదరాబాద్ నగరంలో ఉన్నాం. ఇట్లా చేస్తే బాగుండేది. కొంచెం సీఎం మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. సో అమ్మ మీరు చెప్పండి, మీ పేరు? కమల. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఎన్నింటికి వస్తారు మీరు? 6ంటికి వస్తాం. 6ంటికి వస్తారు. సో ఎట్లా ఉంది మరి? చలి కూడా ఎక్కువగా ఉంది కదా, ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? చలి అయినా ఏదైనా జాగ్రత్త తీసుకొని రావాలి. వర్క్ మాది చేసుకోవాలి, ఇదే ఉంటుంది. కానీ మాకు జీతాలే తక్కువ. మేము ఏ చలి అయినా ఎండ అయినా వానైనా అన్నీ చేస్తాం, కానీ జీతాలే తక్కువ. మాకు జీతాలు లేవు, మా కడుపు నిండట్లేదు, మాకు ఏ సాయం లేదు ఇక్కడ. అన్ని కరోనా అయినా ఏదైనా మేము చేస్తున్నాం, అన్నిటికీ ఒప్పుకొని చేస్తున్నాం, కానీ మాకు లేదు. మాకు కావాలి మాకు. సో మీరు చెప్పడమ్మా, మీ పేరు? ఉమారాణి. ఉమారాణి. సో ఎట్లుంటుండే అంటే నార్మల్ డేస్లో ఎట్లుంటుండే ట్యాంక్ బండ్ దగ్గర? సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చలి ఎక్కువగా ఉందా? ఇప్పుడు ఎట్లా ఉంది? జనాలు నార్మల్ టైంలో వస్తుంటారా? వస్తుంటారు. మాకైతే వారికి ఇట్లనే ఉంటుంది మేడం. మనుషులు కూడా చాలా తక్కువ చేసిర్రు, 5-6 మంది దాకా తక్కువ చేసిర్రు. మాకు పనులు చేయాలంటే అప్పుడేజ్ ఇప్పుడు లేదు మాకు. మేము చేయబట్టి కూడా 25 ఏళ్ళకి వస్తుంది. మళ్ళీ చేయకుంటే ఏదన్నా ఇట్లా గట్టిగా మాట్లాడినాం అనుకో, మీరు వెళ్ళిపోండి అన్న కాడికి వస్తుంది. ఇక భయపడి కూడా ఎవరం మాట్లాడతలేము. మాకు జీతాలు మాత్రము జర ఎక్కువ చేయాలి. మేము ఎక్కడికి పోవాలన్నా పోతాం. మాకు తెలియదు కదా, మా వెనక కూడా ఎవరు లేరు పెద్దవాళ్ళు, అట్లా మమ్మల్ని తొక్కేస్తున్నారు. జీతాల గురించే అమ్మ. చలికైనా వానకైనా ఎండకైనా చేస్తాం. ఇది ఒక్కటే కాదు, ఇంకా లోపల కూడా గార్డెన్ లోపలికి వచ్చి కూడా చూడాలి. 45 ఎకరాలు ఉంది లోపల. 45 ఎకరాలు 6 మందిమి 5 మందిమి ఇళ్ళమే చెయ్యాలి. ఇక మేము ఫస్ట్ మంచిగా ఉండే మాకు జీతాలు. ముందు 13,600 ఇచ్చిండ్రు, ఒక సంవత్సరం ఇచ్చిండ్రు. ఇచ్చి మీకు ఆ జీతాలు కాదు, మేము తప్పు చేసినాము, మీకు వేరే వాళ్ళ జీతాలు మీకు ఇచ్చినాం, మేము మర్చిపోయి ఇచ్చినాము. సంవత్సరం దాకా మర్చిపోయి ఇస్తారా అమ్మ ఎవరన్నా? సంవత్సరం దాకా 13,600 ఇచ్చి హెచ్ఎండిఏ కింద కాంట్రాక్ట్ వాళ్ళం మేము. దాని తర్వాత మీకు ఈ జీతం కాదు, మీ జీతం 9,900 మీ జీతం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సంవత్సరం నుంచి ఆ 9,000 జీతమే ఇస్తున్నారు. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకుంటే మానేసేయండి. ఎండకైనా వానకైనా ఈ 5 మందిమి 6 మందిమి మళ్ళీ లీవులు ఎక్కువ కొడితే కట్ చేస్తారు. అవి రోజుకు 400 కట్ చేస్తారు. ఏమైనా జ్వరం వస్తే ఏమన్నా వస్తే డబ్బులు కట్ చేస్తారు. సో అమ్మ మీరు చెప్పండి, అంటే ఇంత చలి పెడుతుంది కదా, గ్లౌజులకి ఇట్లా ఎప్పుడు ఇవ్వలేదా? మరి మీరు అడగలేదా? మేము అడుగుతున్నాం మేడం, అడిగినా తెచ్చి ఇస్తలేరు, ఇవాళ రేపు అంటారు కానీ ఏమి ఇస్తలేరు మేడం. మాకు జీతాలు అయితే తక్కువనే మేడం. మీరు ఎట్లయినా చేయండి మేడం ఈసారైనా. మళ్ళీ ఈ మందితోనే పని చేపిస్తుండే, మంది పోయిన వాళ్ళు కూడా మంది తీసుకుంటలేరు మేడం. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే బయట పోయి నిలబడి అంటారు మేడం. మీరే చూసుకోరు మేడం.